సింగరేణి కార్మికులు విధి నిర్వహణలో భాగంగా అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో భాగంగా మందమరి ప్రాంతానికి చెందినటువంటి రమేష్ అనేటువంటి కార్మికుడు గత నెల 22వ తేదీన గాయపడ్డాడు. కాలికి గాయమైనటువంటి ఆ వ్యక్తి గోదావరిఖనిలో ఉన్నటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయ్యారు. చికిత్స అందిస్తూ ఉన్నటువంటి వైద్యులు అతనికి సరిపోయేటువంటి విధంగా వైద్యం అందించలేకపోయారు. వైద్యం అందించడంలో విఫలమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి నిన్న మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ సింగరేణి కార్మిక సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అలాగే నిర్లక్ష్యము, దీంతో పాటు కనీస సౌకర్యాలు లేకుండా, కావాల్సినటువంటి స్పెషాలిటీ వైద్యులు లేకుండా ఇన్ని రోజులు చికిత్స అందించిన తర్వాత తీరా చూస్తే గుండెపోటుగా నిర్ధారించి మృతి చెందాడని వైద్యులు చెప్పడం అనేది విడ్డూరంగా ఉందని చెప్పేసి కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము సింగరేణి జోక్యం చేసుకోవాలి. కార్మికులకు మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించడానికి నైపుణ్యం కలిగినటువంటి వైద్యులను నియమించుకోవాలి. అన్ని రకాల సౌకర్యాలు అందించి కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేసినటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితిని చూసి చెల్లించిపోతున్నారు కార్మిక సంఘ నేతలు. కాశీపేట 2 గని సూపర్వైజర్ గని ప్రమాదంలో గాయపడి హాస్పిటల్కి వస్తే 15 రోజుల చికిత్స అనంతరం ఆయన మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఈ సంఘటన పైన తక్షణమే సింగరేణి యాజమాన్యంతో పాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాధిత కుటుంబాన్ని ఇది మైన్ యాక్సిడెంట్ గానే చిత్రీకరించి, మైన్ అంటే యాక్సిడెంట్ గానే భావించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. సింగరేణి మొత్తం హాస్పిటళ్లలో ఈ 1975లో ప్రారంభించిన ఈ హాస్పిటల్లో ఇప్పటిదాకా కూడా ఇవాళ కార్డియాలజిస్ట్ లేడు. ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ కూడా నియమించకుండా సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలను కార్పొరేట్ హాస్పిటల్కి ఇస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ గుర్తింపు కార్మిక సంఘం కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులోకి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ తప్పులు పునరావృతం కాకుండా బాధితులను, కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మైనింగ్ సమావేశాన్ని డిమాండ్ చేస్తాను. సింగరేణి కాపాడంలో, సింగరేణి ఆస్తులను కాపాడంలో, సింగరేణి పరిశ్రమను కాపాడంలో, సింగరేణి ఉత్పత్తి తీసుకొని కోట్లాది రూపాయల లాభాలు తీసుకురావడంలో మైనింగ్ సిబ్బంది అత్యంత కీలకమైనది. ఇవాళ 32 సంవత్సరాల యువకుడు ఇవాళ విధి నిర్వహణలో ఉండి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆ బాయి ఉత్పత్తికి సహకరిస్తున్న వ్యక్తి మరణించడం అనేది బాధాకరం. ఆయన ఖచ్చితంగా ఇవాళ దీన్ని పైన యాక్సిడెంట్ చిత్రీకరించాలి. ఆ ప్రమాదం పైన విచారణ జరపాలి. మరణం పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తాము.